Dear students, welcome to IACE. Today's our discussion SI grant test second part explanation. So 1 to 30 questions మనం ఫస్ట్ పార్ట్ లో చూసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మనం 31 నుంచి క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, in the first 3 months one company produced an average of 4000 items per month. For the average year's production to be 4375. Then what should be the average production per month for the next 9 months? సో మనకు మొదటి 3 మాసాల్లో కంపెనీ ఉత్పత్తి చేసినటువంటి సగటు ఇచ్చున్నాడు. అదేవిధంగా ఓవరాల్గా ఇయర్ మొత్తం మీద సగటు ఇచ్చున్నాడు. అయితే వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే రిమైనింగ్ 9 మంత్స్కి సగటు ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇయర్ మొత్తం యావరేజ్ ఎంతమ్మా? 4375 అంటే 12 into 4375 12 into 4375. సో ఫస్ట్ 3 మంత్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 3 into 4000 12 మంత్స్లోంచి 3 మంత్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 9 మంత్స్ వస్తుందండి. ఓకేనా? సో 12 into 4000 48,000. సో 3 into 4000 12,000. 48,000 లోంచి ఒక 12,000 తీసేస్తే 36,000. సో 12 into 300 సో 3,600. 36,000 ప్లస్ సో 3,600 39,600. సో 12 into 75 2 into 75 150 156 are 900. సో 39,600 plus 900. So 40,500. The difference is what? 40,500. 40,500 is what? For 9 months. మనకు సగటు కావాలి, యావరేజ్ కావాలి, బై 9 చేయండి. సో 9 how many times అమ్మా? 405. 945 times 405. 1045 times 450. 145 times 45. Subtract 45 from 450. That is 405. సో ఎగ్జాక్ట్గా 45 times పోతుందండి. సో 2 zeros ఉన్నాయి. అంటే రిమైనింగ్ 9 months యొక్క సో సగటు ఎంతమ్మా? రిమైనింగ్ 9 months యొక్క యావరేజ్ ఏంటండి? 4,500. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. B took 3 times the time it took A and C to do the task together. C took 2 times the time it took A and B to do the task together. The 3 will complete the work together in 10 days. How many days so does each person take separately for that work? B ఒక పని చేయడానికి ఏసీలు కలిసి చేసినటువంటి సమయానికి 3 రెట్ల సమయం తీసుకుంటారు. సిఏ ఆ పని చేయడానికి ఏబీలు కలిసి తీసుకున్న సమయానికి 2 రెట్ల సమయం తీసుకుంటారు. ఆ ముగ్గురు కలిసి ఆ పని 10 రోజుల్లో ముగిస్తారు. ఒక్కొక్కరికి ఆ పని విడివిడిగా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో మనకు ఇచ్చినటువంటి కీవర్డ్ ఏంటంటే ముగ్గురు కలిసి ఆ పని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పని 3 రోజులు 10 డేస్లో పూర్తి చేస్తారు. ఆల్ 3 persons టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామండి. త్రూ ఆప్షన్ ద్వారా ఈజీగా మనం అంటే ఏ ఆప్షన్ మనకు 10 days ఆన్సర్ వస్తుందో అదే మీ ఆన్సర్ అవుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ ద్వారా వెళ్దాం. 24 40 30 ఎల్సిఎం ఇస్ వాట్ అమ్మా? 120. ఎల్సిఎం ఇస్ వాట్? 120. ఎల్సిఎం ఫాస్ట్గా చేయగలగాలండి. ఎందుకంటే 30కి 40కి ఎల్సిఎం 120 అండి. 24 చేయాల్సిన అవసరం లేదు. 24 is in the part of 120. 24 5 is 120. సో 24 అంటే 24 టేబుల్ 120 అంటే 24 టేబుల్లో 5 times పోతుంది. 40 టేబుల్లో 3 times పోతుంది. 30 టేబుల్లో 4 times పోతుంది. ఓకేనండి? వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ అండి ఇవి. ఇప్పుడు ముగ్గురు కలిస్తే రోజుకి ఎన్ని యూనిట్స్ చేయగలుగుతారమ్మా? 12 యూనిట్స్ చేయగలుగుతారండి. సో ముగ్గురు కలిస్తే టోటల్ 12 యూనిట్స్ చేయగలరు. టోటల్ వరకు 120 ఉందండి. సో ఇట్ విల్ టేక్ 10 days. సాటిస్ఫై అవుతుంది కదా? సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తానండి. కానీ ఇలా త్రూ ఆప్షన్ ద్వారా చెక్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. లేదు మీరు రెగ్యులర్ మెథడ్ని ఫాలో అవుతారని నో ప్రాబ్లం అండి. ఇక్కడ మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చున్నారండి. బీ టుక్ సో 3 times టైం టేకెన్ బై ఏ అండ్ సి టుగెదర్. అంటే ఏ అండ్ సి కలిసి ఎన్ని రోజులతో చేస్తారో దానికి 3 times బి తీసుకుంటాడండి. అంటే ఇక్కడ నెక్స్ట్ సి టుక్ 2 times యాజ్ బి అండ్ ఏ అండ్ బి టుగెదర్ టేక్. ఓకేనమ్మా? సో దీన్ని మనం ఈక్వల్ చేస్తే సో మనకు ఏబీసీ యొక్క నిష్పత్తి వస్తుంది, సామర్థ్యాల నిష్పత్తి వస్తుంది. దాని నుంచి మనం కూడా ఆన్సర్ చేయొచ్చండి. అలా చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో త్రూ ఆప్షన్ ద్వారా మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ ఏ. ఏ టేక్స్ టైమ్ ఫర్ బి అండ్ సి టు వర్క్ టుగెదర్. సో ఇఫ్ ఏ అండ్ బి కంప్లీట్ ద టాస్క్ టుగెదర్ ఇన్ 10 days, సి అలోన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి అలోన్ కంప్లీట్ ద టాస్క్? సో ఏ ఒక పని చేయుటకు బీసీలు కలిసి తీసుకున్న సమయం తీసుకుంటాడు. సో ఏ మరియు బీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. సి ఒకటి 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే బి ఒకటి 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ టేక్స్ టైమ్ ఫర్ బి అండ్ సి వర్క్ టుగెదర్. అంటే ఏ ఎంత ఒక పని చేయడానికి ఏ ఎంత సమయం తీసుకుంటాడో బి అండ్ సి కలిసి చేసినా కూడా అంత సమయం తీసుకుంటారండి. అదేనండి ఏ ఒక పని చేయడానికి బీసీ కలిసి తీసుకున్నటువంటి సమయం తీసుకుంటారండి. అంటే బీసీలు కలిసి ఎంత సమయంలో అయితే చేస్తారో అంతే సమయంలో ఏ ఒకటే చేయగలరండి. అంటే సింపుల్గా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అని చెప్పొచ్చండి. అంటే బి ప్లస్ సి యొక్క సామర్థ్యము ఏ సామర్థ్యానికి సమానం అండి. ఇచ్చినటువంటి కీవర్డ్ అండి అది. ఏబీలు ఇద్దరు అయితే చూడమ్మా, ఏబీలు ఇద్దరు కలిసి అయితే 10 daysలో చేస్తారండి.
సి ఒక్కడైతే 15 రోజుల్లో చేస్తారండి. సి ఒక్కడైతే 15 రోజుల్లో చేస్తారండి. ఓకేనమ్మా. సో ఏ బిల్ కలిసి ఆ పని 10 రోజుల్లో పూర్తి చేస్తే సి ఒకటి ఆ పని 15 రోజుల్లో పూర్తి చేస్తాడండి. అయితే అడిగిన క్వశ్చన్ బి ఒక్కడైతే ఎన్ని రోజుల్లో చేస్తాడండి. సో ఒకసారి మీరు 10కి 15కి ఎల్సిఎం ఎంతమ్మా 30. ఎల్సిఎం ఎంత అండి 30. సో 10 3 టైమ్స్ అండి, 10 3 టైమ్స్. సో అదేవిధంగా సో నెక్స్ట్ 15 ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. 15 ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్. మనకు కావాల్సిన బి అలోన్ అండి. మనకు కావాల్సిన బి ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కీవర్డ్ ఏంటండి, ఏ అంటే ఎంతమ్మా, ఏ అంటే ఎంతో తెలియదు మనకు, ఏ ఎంతో తెలియదు. కానీ బి ఎంతమ్మా, బి కూడా మనకు తెలియదు. సి ఎంత అండి 2. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 3 అండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 3. సో అప్పుడు ఏ వాల్యూ మనం ఎంత ప్లే చేయాలి, బి వాల్యూ ఎంత ప్లే చేయాలి. చూడమ్మా, ఏ వాల్యూ ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఉండాలి. సో 2 కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఏ వాల్యూ నేను 2.5 తీసుకొని బి వాల్యూను 0.5 తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది కదా. అంతకన్నా ఏ ఆప్షన్ ఉందా, లేదండి. ఎందుకంటే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 2 అండి. అంటే ఏ వాల్యూ మోర్ దాన్ 2 అండి. ఏ వాల్యూ మోర్ దాన్ 2 ఉండాలి, కానీ లెస్ దాన్ 3 ఉండాలండి. ఎందుకంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తేనే 3 అండి. ఏ వాల్యూ ఖచ్చితంగా 2 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఏ వాల్యూ ఖచ్చితంగా 3 కన్నా తక్కువ ఉండాలి. 3 కన్నా ఎందుకు తక్కువ ఉండాలి సార్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తేనే వాళ్ళ యొక్క సామర్థ్యం 3 భాగాలండి. అలాంటప్పుడు ఏ ఒక్కటి భాగమే 3 కన్నా ఎక్కువ ఉండదు. సో అందుకని 2 కన్నా ఎక్కువ 3 కన్నా తక్కువ అన్నాడు కాబట్టి సో 2.5 తీసుకున్నానండి. మరి ఏ 2.5 తీసుకుంటే బి 0.5 ప్లేస్ చేస్తే మనకు సాటిస్ఫై అవుతుందండి. ఎస్. సో మనకు బి 1 డే వర్క్ ఎంత అండి 0.5 అండి. అంటే రోజుకు సగం పని చేయగలడండి. మొత్తం పని ఎన్ని యూనిట్లు ఉందండి, సో 30 యూనిట్స్ ఉందండి. రోజుకు హాఫ్ చెప్పున మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 60 డేస్ పడుతుంది. అంటే బి ఒక్కడేగిన పనిలో ఉండేవాడైతే 60 డేస్లో ఆ పనిని పూర్తి చేయగలడండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. 20 men will complete a task in 20 days. 24 women will complete the same task in 20 days. In how many days does it take for 30 men so and 12 women to do together? సో 20 మంది పురుషులు ఒక పని 20 రోజుల్లో పూర్తి చేయగలరండి. అదే పని 24 మంది స్త్రీలు 20 రోజుల్లో పనిని పూర్తి చేయగలరండి. ఒకవేళ 30 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. చూడమ్మా, ఇక్కడ మెన్కి ఉమెన్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో 20 men 20 డేస్లో పూర్తి చేస్తే అదే వర్క్ని 24 women కెన్ డూ ఇట్ ఇన్ 20 డేస్ అండి. అంటే 20కి 20 క్యాన్సిల్ అవుతే సో మనకు సింపుల్గా 4 టేబుల్ కానీ క్యాన్సిల్ చేస్తే 4 5 టైమ్స్ 4 6 టైమ్స్ అండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే 5 men విల్ బీ ఈక్వల్ టు 6 ఉమెన్ అండి. 5 men విల్ బీ ఈక్వల్ టు 6 ఉమెన్. అంటే 5 పురుషులు కలిసి ఎంతైతే పని చేస్తారో ఆ పనిని 6 స్త్రీలు కలిసి అదే సమయంలో చేయగలరండి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే సో ఒకవేళ 30 మంది పురుషులు 12 మంది స్త్రీలు ఇద్దరు ఉంటే, ఈ 2 జతలు ఉంటే సో మనకు ఎన్ని రోజుల పని పూర్తవుతుంది. ఇప్పుడు మనం సో స్త్రీలను పురుషుల్లోకి మారుద్దామండి. 12 మంది స్త్రీల ప్లేస్లో ఎంతమంది పురుషులను ప్లే చేయొచ్చు. ఇప్పుడు 6 స్త్రీలు అంటే 5 పురుషులు కదా. మరి 12 మంది స్త్రీలు అంటే 10 మంది పురుషులుగా మనము సబ్స్టిట్యూట్ చేయొచ్చా లేదా. సో 12 మంది స్త్రీల ప్లేస్లో 10 మంది పురుషులు మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే 6 స్త్రీలు 5 మంది పురుషులకు సమానం కాబట్టి 12 మంది స్త్రీలు 10 మంది పురుషులకు సమానం. ఇక్కడ విషయం ఏంటంటే 20 మంది పురుషులు 20 రోజుల్లో పూర్తి చేస్తాయి. అంటే M1 D1 20 మంది పురుషులు ఉంటే 20 రోజుల్లో పూర్తి చేస్తే మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, ఇక్కడ 30 మంది ఉన్నారు, ఇక్కడ 10 మంది ఉన్నారండి. మొత్తం 40 మంది సో పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. 40 ఎట్టొచ్చింది సార్ అని అడుగుతారా. ఇక్కడ 30 మంది పురుషులు ఉన్నారు, 12 మంది స్త్రీల ప్లేస్లో 10 మంది పురుషులు పెట్టుకున్నాను, మొత్తం 40 మంది అవుతారు. అంటే 20 మంది ఉంటే 20 రోజులు పట్టినప్పుడు 40 మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సగం డేస్ పడుతుందండి. అంటే D2 ఈజ్ ఈక్వల్ టు 10 డేస్ పడుతుందండి. D2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 10 డేస్. సో 400 20 × 20 400 40 10 టైమ్స్. సో ఎన్ని డేస్ పడుతుందండి, 10 డేస్ పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 35. Pipe A fills 4 times more slower than B and takes 30 minutes more time to fill the tank than B. If both the pipes are open, then what is the time taken to fill the tank? పైప్ ఏ పైప్ బితో పోల్చుకుంటే 4 రెట్లు నిదానంగా సో నింపుతుంది. మరి 4 రెట్లు నిదానంగా నింపుతుంది కాబట్టి దానికి బి కంటే 30 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. మరి ఇద్దరు కలిసి ఆ ట్యాంక్ని నింపేమాటైతే ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ని నింపుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ 4 రెట్లు నిదానంగా నింపుతుంది,
సో ఫర్ ఎగ్జాంపుల్ బి ఒక భాగం టైంలో నింపింది అనుకోండి, ఏ 4 భాగాల టైంలో నింపుతుంది. అంటే ఏకి బీకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. సో 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్ అంటేనే 30 మినిట్స్ అండి. 3 పార్ట్స్ అంటేనే 30 మినిట్స్. సో 3 పార్ట్స్ 30 మినిట్స్ అయినప్పుడు 1 పార్ట్ 10 మినిట్స్ అవుతుంది. అంటే బి 10 మినిట్స్లో నింపితే ఏ 40 మినిట్స్లో నింపుతుంది. ఇద్దరు కలిసి అన్నాడు. సో ఇద్దరు కలిసి అంటే మనకు 40 × 10/40 + 10. 40 × 10 అంటే 400. 40 + 10 అంటే 50. 400/50 అంటే 8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఇద్దరు కలిసి 8 నిమిషాల్లో నింపగలరు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరోసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏ బి కన్నా 4 రెట్లు నిదానంగా నింపుతుంది. అంటే బి ఒక భాగంలో నింపితే ఏ 4 భాగాల్లో నింపుతుంది. సో డిఫరెన్స్ ఏంటంటే 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే ఎన్ని మినిట్స్ అండి? ఏకి 30 నిమిషాలు ఎక్కువ టైం పడుతుందండి. భాగాల ప్రకారం 3 భాగాలు ఎక్కువ సమయం పడుతుంది. నిమిషాల ప్రకారం 30 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. అంటే 3 భాగాలంటే 30 నిమిషాలు. అప్పుడు ఒక భాగం అంటే ఎంత అండి? 10 నిమిషాలు. ఒక భాగం అంటే 10 నిమిషాలు. 4 భాగాలంటే 40 నిమిషాలు. అంటే ఏ 40 నిమిషాలు నింపగలుగుతుంది, బి 10 నిమిషాలు నింపగలుగుతుంది. ఇద్దరు కలిసి అన్నాడు. ఇద్దరు కలిసి అంటే xy by x plus y అంటే 40 + 10. 40 + 10 is nothing but 50. So 400/50. 400/50 is nothing but 8. So your answer is what? 8 నిమిషాలు. 1 bucket contains 38 liters of the water. Take 2/5 of the water and take 3/5 of the remaining water again. The rest of the water in the bucket is what? ఒక బకెట్లో 38 లీటర్ల నీరు ఉంది. 2/5 వంతు నీరుని తీసి మిగిలిన నీటిని మరలా 3/3 వంతు నీటిని తీసిన సో బకెట్లో మిగిలిన వాటర్ ఎంత? చూడండి, మరి 38 లీటర్స్ అన్నాడండి. సో ఫస్ట్ ఎంత తీస్తున్నాడంటే 2/5 తీస్తున్నాడు. దాని తర్వాత మిగిలిన దాంట్లో మళ్ళీ 3/5 తీస్తున్నాడండి. మీరు 38 తీసుకొని చేస్తే ఆన్సర్ టైం పడుతుందండి. నేను అందుకనే ఇక్కడ 2/5 ఉంది, ఇక్కడ 3/5 ఉందండి. సో హారంలో మనకు 5 ఉందండి, డినామినేటర్లో 5 ఉందండి మనకు. అందుకని నేను సో బకెట్లో వాటర్ ఇనిషియల్గా 25 లీటర్స్ ఉందనుకుంటున్నానండి. బకెట్లో వాటర్ ఇనిషియల్గా 25 లీటర్స్ ఉందనుకుంటున్నాను. జస్ట్ ఆ ఎజ్యూమ్యాస్ 25. దాని తర్వాత ఈక్వేట్ చేస్తానండి. ఫస్ట్ 2/5 తీసేమండి. సో 2/5 తీస్తున్నామండి. 2/5 ఆఫ్ 25. 2/5 ఆఫ్ 25 అంటే సో మనకు 5 టైమ్స్ 5 2 టైమ్స్ 10 అంటే 10 లీటర్స్ తీసానండి. మిగిలింది ఎంత అండి? 15. మిగిలింది 15. మిగిలిన దాంట్లోంచి మళ్ళీ 3/5 తీస్తున్నానండి. మిగిలిన దాంట్లోంచి 3/5 తీస్తున్నాను. సో 3/5 ఆఫ్ 15 అండి. ఇప్పుడు 9 లీటర్స్ తీసినట్టండి. 5 3 టైమ్స్ 3 3 టైమ్స్ 9. 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుందండి? 6 ఉంటుందండి. అంటే మనకు 25 ప్రకారం 6 వచ్చిందండి. అంటే 25 లీటర్స్ ఇనీషియల్గా ఉంది అనుకుంటే 25 ప్రకారం 6 వచ్చిందండి. కానీ లెక్క ప్రకారం చూస్తే అది 25 కాదండి, అది 38 అండి. 25 కాదు, అది 38. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్ అండి. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 38 × 6 అండి బై 25. సో 38 × 6 ఎంత అవుతుందండి? 6 30 టైమ్స్ 180. 6 8 + 48. సో 48 + 180 228. సో 228/25. సో 25 9 టైమ్స్ 225 అండి. రిమైండర్ ఈస్ 3. అంటే మన ఆన్సర్ 9 పాయింట్ సంథింగ్ ఉండాలండి. సో 9 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదే మీరు 38 తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సింపుల్గా నేను 25 ప్రకారం 6 వచ్చింది, లెక్క ప్రకారం 38 కాబట్టి 38 × 6 అండి. 6 30 టైమ్స్ 180. 6 8 + 48. 48 + 180 228. సో 228/25. సో 25 9 225 అండి. రిమైండర్ 3 వస్తుందండి. అంటే అప్రాక్సిమేట్గా సుమారుగా అన్నాడు. సో అప్రాక్సిమేట్గా మనకు 9 పాయింట్ సంథింగ్ వస్తుందండి. అంటే 9 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. At some distance, the first 1/3 of the distance is at a speed of 20 km/h. Then 1/3 of the distance at a speed of 10 km/h. The last 1/3 of the distance at a speed of 60 km/h. What is the average speed of the entire journey? కొంత దూరంలో మొదటి 1/3 వంతు దూరాన్ని 20 km/h వేగంతో, తర్వాత 1/3 వంతు దూరాన్ని గంటకి 10 km వేగంతో, చివరి 1/3 వంతు దూరాన్ని 60 km వేగంతో ప్రయాణించిన మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? మొత్తం ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? సో ఇక్కడ 1/3 వంతు 1/3 వంతు 1/3 వంతు అన్నాడండి. అంటే ఇక్కడ సగటు వేగము అంటే యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మనందరికీ కూడా తెలుసు సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తము దూరం బై మొత్తం కాలము. సో మనకు మొత్తం దూరం ఎంతో తెలియదండి, వీ నీడ్ టు అజ్యూమ్. సో ఆ అజంప్షన్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవాలండి.
ఇలాంటి భిన్నాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు డినామినేటర్స్ యొక్క ఎల్సిఎంను మనం నెంబర్గా తీసుకుంటే, డిస్టెన్స్గా తీసుకుంటే మన క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ అవుతుందండి. 1/3 అన్నానండి, అంటే అన్ని డినామినేటర్స్ కూడా 3 ఉన్నాయండి. అప్పుడు అన్ని 3స్కి మనం ఎల్సిఎం చేస్తే 3 వస్తుందండి. అంటే టోటల్ డిస్టెన్స్ని 3గా తీసుకుంటున్నానండి. టోటల్ డిస్టెన్స్ని 3 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ 3 అనుకుంటే అప్పుడు 1/3 అంటే ఎంత అవుతుందండి? 1 అవుతుందండి. 1/3 అంటే 1 అవుతుందండి. ఆ ఒక పార్ట్ని ఎన్ని కిలోమీటర్ల వేగంతో అండి? 20 కిలోమీటర్స్ అండి. ఫస్ట్ వన్ ఎంతమ్మా? 20 కిలోమీటర్స్ అండి. అంటే 1/20. ఇలా ఎందుకు రాశారు సార్? 1 అనేది డిస్టెన్స్, 20 అనేది వేగము. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం ప్లస్ నెక్స్ట్ 1/3 అన్నాడండి. 1/3 అంటే 1 1/10, 1/10. నెక్స్ట్ 1/3 అండి, 1/60, 1/60. చూడండి, డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ టైం, టైం ప్లస్ టైం ప్లస్ టైం, టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్. ఓకేనండి. ఇప్పుడు 20, 10, 60 ఎల్సిఎం 60 అవుతుంది. 60 న్యూమరేటర్కి వచ్చేస్తే 60 × 3 180 అవుతుంది. 20 టేబుల్లో 60 3 టైమ్స్ పోతుంది. 10 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది. 60 టేబుల్లో 1 టైం పోతుంది. 6 + 3 + 1 అంటే 10. 10కి 10 క్యాన్సిల్ చేస్తే సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 18. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 18. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A person travels 2/3 of his original speed and so is 15 minutes late to the office. At what time? So what is the actual time? So time to travel to the distance. ఒక వ్యక్తి తన అసలు వేగానికి 2/3 వంతు వేగంతో ప్రయాణించడం వల్ల అతను ఆఫీస్కి 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. అయినా తను ప్రయాణించాల్సినటువంటి దూరం యొక్క అసలు కాలం ఎంత? సో ఒకసారి మీరు చూస్తే 2/3 వంతు వేగంతో అండి, అంటే అతను అసలు వేగంతో వెళ్ళట్లేదండి. 2/3 వంతు వేగంతో వెళ్ళడం వల్ల, అంటే తక్కువ వేగంతో వెళ్ళడం వల్ల యాక్చువల్గా అతను 3 భాగాల వేగాలతో వెళ్ళాలి, 3 భాగాల వేగంతో వెళ్ళాలి. కానీ అతను 2 భాగాల వేగంతోనే వెళ్ళాడు. దానివల్ల 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడండి. అంటే 2కి 3కి డిఫరెన్స్ ఎంతమా? 1 పార్ట్ అండి. 1 పార్ట్ అంటే 15 మినిట్స్ అండి. 2 పార్ట్స్ అంటే 30 మినిట్స్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 30 మినిట్స్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు 2/3 ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్. సో 2/3 ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి, దూరం అనేది తటస్థము. సో అసలు వేగం 3 భాగాలు, కానీ అతను ప్రయాణించిన వేగం 2 భాగాలు. అంటే 3 భాగాలతో ప్రయాణించాల్సింది 2 భాగాలతో ప్రయాణించడం వల్ల అతను ఆఫీస్కి లేట్గా వెళ్ళాడండి. ఇక్కడ దూరం అనేది తటస్థం అండి. దూరము తటస్థమైనప్పుడు వేగాలు కాలాలు సో ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయండి. వెనెవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో అప్పుడు మనకు వేగాల నిష్పత్తి 2:3 అంటే కాలాల నిష్పత్తి 3:2 అవుతుంది. అంటే ఇక్కడ 3 భాగాలు. ఇక్కడ విషయం ఏంటంటే సో మనకు ఎన్ని భాగాల డిఫరెన్స్ ఉందంటే 1 భాగం డిఫరెన్స్ ఉంది. 1 భాగం అంటే 15 నిమిషాలు, అప్పుడు 2 భాగాలు అంటే 30 నిమిషాలు. సో అలా అంతా చేయకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లవానికి హారానికి న్యూమరేటర్కి డినామినేటర్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి. 1 పార్ట్ గ్యాప్ ఉంది. 1 పార్ట్ అంటే 15 మినిట్స్ అండి. దాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. సో 2 × 15 అంటే 30 మినిట్స్. 2 × 15 అంటే 30 మినిట్స్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఒరిజినల్ ప్రొసీజర్ ద్వారా చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో ఇలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. A started the walk at a speed of 4 km/h 4 hours after B followed him on a bicycle at a speed of 10 km/h. How far does B meet A from the starting point? 4 కిలోమీటర్ల వేగంతో ఏ నడక ప్రారంభించిన 4 గంటల తర్వాత బి అతన్ని వెంబడిస్తాడు 10 కిలోమీటర్ల వేగంతో. సో బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఏను బి కలుస్తాడు. ఎంత దూరంలో అన్నాడు, బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో. సో హౌ ఫార్ బి మీట్ ఏ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో డిస్టెన్స్ అడిగాడండి. డిస్టెన్స్ జనరల్గా డిస్టెన్స్ అంటే ఏంటమ్మా? స్పీడ్ ఇంటూ టైం. ఓకేనమ్మా, స్పీడ్ ఇంటూ టైం. సో హౌ ఫార్ డస్ బి మీట్ అన్నారండి. బి ఏని ఎంత దూరంలో కలుసుకుంటారు. సో బి స్పీడ్ ఎంతమ్మా? బి స్పీడ్ ఎంత? 10. బి స్పీడ్ ఎంత అండి? 10. బి స్పీడ్ ఇస్ 10. ఇప్పుడు మనకు టైం కావాలండి. టైం అంటే ఏంటి? అగైన్ టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై ఇద్దరు వ్యక్తులు కూడా మోషన్లో ఉన్నారు కాబట్టి డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. సో దూరము బై సాపేక్ష వేగము. దూరము. సో ఎవరు ముందు స్టార్ట్ చేశారంటే జర్నీని ఏ స్టార్ట్ చేశాడు. ఎన్ని అవర్స్ ముందు స్టార్ట్ చేశాడు? 4 అవర్స్ ముందు స్టార్ట్ చేశాడు. అతని స్పీడ్ అంతా 4. అతని స్పీడ్ 4 అవర్స్ ముందు స్టార్ట్ చేశాడు. అంటే ఎంత దూరం వెళ్ళుంటాడు? 16 కిలోమీటర్స్ వెళ్ళుంటాడు. ఓకేనండి. అంటే బి జర్నీ స్టార్ట్ చేసేసరికి
సో ఏ 16 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బి టార్గెట్ ఏంటంటే ఆ 16 కిలోమీటర్లని బీట్ చేయాలి. ఓకేనమ్మా. సో 16 బై రిలేటివ్ స్పీడ్. ఏ డైరెక్షన్ అండి? చేజింగ్ కేసు ఎప్పుడు కూడా ఒకే దిశ ఉంటుందండి. సో డిఫరెన్స్ అండి S1 మైనస్ S2 అంటే 10 మైనస్ 4. సో టైం అంటే ఏంటమ్మా? 16/6. సో 160/6 అండి. 160/6 అంటే సో ఎంత వస్తుందమ్మా? 6 2s are 12, 6 6s are 36, 26 పాయింట్ సంథింగ్ అండి. సో సీ ద ఆప్షన్స్ 26 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 26.7. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ Rajni is in swim with a speed of 12 km/h in still water. What is the speed of the current if it takes twice as long as for him to swim upstream as much for the distance to travel the downstream? రజనీస్ నిలకడ నీటిలో 12 కిలోమీటర్ల వేగంతో ఈదగలడు. అతను కొంత దూరము ఏటికి ఎదురుగా ఈదుటకు పట్టు సమయము అంతే దూరం ఏటవాలులో పట్టు సమయానికంటే రెట్టింపైన ఆ ప్రవాహ వేగం ఎంత? ఇక్కడ మనకు నిలకడ నీటిలో తన వేగం ఇచ్చున్నాడండి. స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ వాట్? 12 అండి. స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ వాట్? 12. సో బి ఈజ్ ఈక్వల్ టు 12. బి ఈజ్ ఈక్వల్ టు వాట్? 12. ఇక్కడ ఇచ్చినటువంటి సింపుల్ ఒక స్టేట్మెంట్ ఏంటంటే అతను అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికన్నా కూడా రెట్టింపు సమయం తీసుకుంటాడండి. అండ్ దాని మీనింగ్ ఏంటంటే సో డౌన్ స్ట్రీమ్కి 1 అవర్ టైం తీసుకుంటే అప్ స్ట్రీమ్కి 2 అవర్స్ టైం తీసుకుంటాడండి. అంటే వాలులో వెళ్ళడానికి దిగువకు వెళ్ళడానికి 1 అవర్ తీసుకుంటే ఎగువకు వెళ్ళడానికి 2 అవర్స్ తీసుకుంటున్నానండి. అంటే దిగువకు వెళ్ళడానికి ఎంతైతే సమయం తీసుకుంటాడో ఎగువకు వెళ్ళడానికి సో దానికి రెట్టింపు సమయం తీసుకుంటాడండి. అయితే ప్రవాహ వేగం ఎంత అని అడుగుతున్నారండి. ప్రవాహ వేగం ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి మీరు చూస్తే సో సే ఫర్ ఎగ్జాంపుల్ దిగువకు వెళ్ళడానికి 1 భాగం సమయం తీసుకుంటే ఎగువకు వెళ్ళడానికి 2 భాగాలు తీసుకుంటారు. సో ఎగువకి 2 పార్ట్స్ అంటే డిస్టెన్స్ బై బి మైనస్ సి. ఇదేంటమ్మా? దూరము బై వేగము. దూరము బై ఎగువకు వేగము. డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్, దట్ ఈస్ నథింగ్ బట్ అప్ స్ట్రీమ్ టైం, డివైడెడ్ బై డిస్టెన్స్ బై దూరం అనేది తడుస్తామండి బి ప్లస్ సి అంటే దిగువకు వేగం. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టైం. డీకి డీ క్యాన్సిల్ అవుతే ఇది ఉల్టా అవుతుందండి. బి ప్లస్ సి బై బి మైనస్ సి వస్తుంది. మనకు బి వాల్యూ ఇచ్చున్నారండి. సో 12 + c బై 12 - c ఈజ్ ఈక్వల్ టు సో 2/1. ఓకేనమ్మా. ఉల్టా అవుతుంది 2/1. ఇప్పుడు మనం సి ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2/1 వస్తుంది. 4 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 12 + 4 అంటే 16, 12 - 4 అంటే 8, 16/8 అంటే 2/1 కదా. ఎస్. దానివల్ల క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేయొద్దండి. కీప్ సి ఈజ్ ఈక్వల్ టు పుట్ సి ఈజ్ ఈక్వల్ టు 4. ఇఫ్ యూ కీప్ సి ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. Therefore, ప్రవాహ వేగము స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h. So your answer is what? Option A. The distance between the stations A and B is 210 kilometers. One train starts station at 9 AM and at a speed of 50 km/h towards station B. Another train starts at B, so at station B at 11 AM and start at a speed of 60 km/h towards station A. What time? So the two trains meet. సో ఏబీల మధ్య దూరం 210 కిలోమీటర్లు. ఏ నుండి 9 గంటలకు ఒక రైలు 50 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ బి వైపుకు బయలుదేరింది. ఆ తర్వాత 11 గంటలకు మరొక రైలు స్టేషన్ బి నుండి 60 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ ఏ వైపు బయలుదేరుతుంది. ఆ 2 రైళ్లు కలుసుకున్న సమయం ఎంత? అంటే ఏ సమయంలో కలుసుకుంటాయి? ఇక్కడ విషయం ఏంటంటే సో 2 స్టేషన్ల మధ్య దూరం 210 కిలోమీటర్స్. ఒక స్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరుతుంది. కొంత సమయం తర్వాత మరో స్టేషన్ నుంచి మరొక రైలు బయలుదేరుతుంది. ఈ 2 రైళ్లు ఏ సమయంలో కలుసుకుంటారని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటంటే సాపేక్ష వేగం అప్లై చేయాలంటే ఒకటి 9 o'clock స్టార్ట్ అయింది ఒక ట్రైను, మరొక ట్రైను 11 o'clock స్టార్ట్ అయింది. మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ మనం అప్లై చేయాలి అంటే ఈ టైమింగ్స్ని ఈక్వల్ చేయాలి అంటే మొదటి ట్రైన్ 9 o'clock స్టార్ట్ అయింది కాబట్టి ఆ ట్రైన్ 2 hours ముందుకు పంపించాలి. ఆ ట్రైన్ 2 hours ముందుకు పంపించాలంటే ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం ఎంతమ్మా? 50. ఫస్ట్ ట్రైన్ యొక్క వేగం ఎంత? 50. సో 2 hours ముందు అంటే దాని మీనింగ్ ఏంటంటే సో 1 hourకి 50 kilometers వెళ్ళగలదు. సో 2 hours కి 100 kilometers వెళ్ళగలదు. అంటే 100 kilometers వెళ్ళిపోతుంది. అంటే 210లో 100 కవర్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 110 ఉంటుంది. అంటే 11 o'clockకి ఆ 2 ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ 110 kilometers.
ఆ 2 ట్రైన్స్ యొక్క మధ్య డిస్టెన్స్, సో స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ కాదు, ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ 110. ఇప్పుడు మనం 11 o'clockకి ఏ ట్రైను మోషన్లో ఉంటుంది, బి ట్రైను మోషన్లో ఉంటుంది. ఇప్పుడు మనం సాపేక్ష వేగం అప్లై చేయొచ్చు. 110 బై ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 50 + 60 110. అంటే 11 o'clock వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత 1 hour పడుతుంది. సో 1 hour అంటే ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళిద్దరు కలుసుకుంటారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో మనం సింపుల్గా మనం టార్గెట్ ఒకటేనండి, 2 స్టేషన్స్ మధ్య దూరం 210 kilometers అండి. ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్స్ ఏం గీయకూడదండి. ఒకటి 9 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో ఆ ట్రైన్ మనం 2 hours ముందుకు పంపించాలి. అంటే 1 hour కదా 50 వెళ్ళగలదు, 2 hours కదా 100 వెళ్ళగలుగుతుంది. అంటే 11 o'clockకి ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంటే 11 o'clockకి సెకండ్ ట్రైన్ స్టేషన్ బి వద్ద ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య డిస్టెన్స్ 110 అండి. ఇద్దరు సాపేక్ష వేగం ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు కాబట్టి 50 + 60 110. అంటే 110 బై 110 అంటే 1 వస్తుంది. అంటే ఆఫ్టర్ 11 o'clock ఇట్ విల్ టేక్ 1 hour కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆఫ్టర్నూన్ 12 o'clockకి ఇద్దరు కూడా మీట్ అవుతారు. ద ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ 120 square centimeters. This quadrilateral has a diagonal of 16 centimeters. One of the 2 perpendicular vertical lines are drawn on this diagonal. So is 9 centimeters in length. Then what is the length of the second perpendicular line? ఒక చతుర్భుజ వైశాల్యము 120 చదరపు సెంటీమీటర్లు. ఈ చతుర్భుజము యొక్క ఒక కర్ణం పొడవు 16 సెంటీమీటర్లు. ఈ కర్ణం మీద గీసినటువంటి 2 లంబరేఖల్లో ఒకదాని పొడవు 9 సెంటీమీటర్లు అయితే మరొక లంబరేఖ పొడవు ఎంత? సో మనం ఒక క్వాడ్రిలేటరల్ ఒక చతుర్భుజం తీసుకుంటే సో దాని యొక్క కర్ణం ఇచ్చున్నాడు డయాగనల్, దానికి 2 లంబరేఖలు గీసాం. ఓకేనా? 2 perpendicular lines are there. సో say for example this is H1, this is H2. ఓకేనమ్మా? This is a diagonal. So what is the area of this quadrilateral? What is the area of this quadrilateral? Simply we go for half into d into H1 plus H2 is equal to, సో ఎంత ఇచ్చినాడమ్మా? 120 ఇచ్చినాడండి. సార్ ఈ ఫార్ములా మీకు ఎలా వచ్చింది సార్? ఇదొక త్రిభుజం అనుకోండి, ఈ రెండింటికి కామన్గా ఉన్నది డయాగనల్లే. అంటే ఫస్ట్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం తీసుకుంటే మీరు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, మళ్ళీ ఈ త్రిభుజం తీసుకుంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే మనకు హాఫ్ ఇంటూ డి ఇంటూ H1, హాఫ్ ఇంటూ డి ఇంటూ H2. హాఫ్ డి అనేది కామన్ కాబట్టి హాఫ్ డిని కామన్ తీశాను. H1 + H2 ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ మనకు డి ఎంత ఇచ్చినాడమ్మా? 16 ఇచ్చినాడు. సో హాఫ్ ఇంటూ 16 ఇంటూ H1 ఒకదాన్ని పొడవు ఇచ్చున్నాడండి 9 సెంటీమీటర్లు. సో మరొక దాన్ని పొడవు అడుగుతున్నారండి, ఈజ్ ఈక్వల్ టు 120. సో ఒకసారి మీరు చూస్తే 2 8s are 8, 15 times 120. Therefore H2 is equal to 15 minus 9. H2 is equal to what? 6. So your answer is what? Option A. A triangle and a parallelogram are on the same base. Okay, and భూముల సమానం. And their areas are equal. The parallelogram height is 30 centimeters. However, what is the height of the triangle? ఒక త్రిభుజము, ఒక సమాంతర చతుర్భుజము ఒకే భూమిపై ఉంటూ అంటే దాని యొక్క భూములు సమానం అండి. వాటి వైశాల్యాలు సమానం. మనం వాటి వైశాల్యాలు సమానం చేయాలి. సో సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 30 సెంటీమీటర్లు అయితే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? జనరల్గా త్రిభుజ వైశాల్యము అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజం. సో పారలాగ్రామ్ యొక్క వైశాల్యం ఏంటంటే సో భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్. ఒకసారికి మీరు చూస్తే ఒకే భూమిపై అన్నాడు, అంత సేమ్ బేస్ అన్నాడు, ఒకే భూమిపై కాబట్టి భూములు సమానం అవుతాయి. ఒకే భూమి అన్నాడు కాబట్టి బీబీ క్యాన్సిల్ అవుతాయి. సో మనకి ఇక్కడ త్రిభుజం యొక్క ఎత్తు అన్నాడు, ఇది త్రిభుజం యొక్క ఎత్తు. సో ఇది పారలాగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడమో 30 ఇచ్చినాడండి, 30. సో అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం యొక్క ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 యువతలకు వస్తే ఏమవుతుందండి 2 × 30 60. దేర్ఫోర్ త్రిభుజం యొక్క ఎత్తు ఎంతమ్మా 60. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The diameter of a car wheel is 35 centimeters. So what is the number of rotations the car wheel to travel? So 8,800 meters. ఒక కారు చక్రం యొక్క వ్యాసం 30 సెంటీమీటర్లు అయినా ఆ కారు 8,800 మీటర్లు ప్రయాణం చేయుటకు ఆ కారు చక్రము చేయు భ్రమణాల సంఖ్య ఎంత? మీకు ఈ అప్లికేషన్ చెప్పున్నానండి. సో దూరము ఈజ్ ఈక్వల్ టు అంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు
సో డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక కారు యొక్క చక్రం ఎంత దూరం ముందుకు, ఆ కారు ఎంత దూరం ముందుకు మూవ్ అవుతుందంటే, సో కారు ఉన్నటువంటి చక్రం ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే, ఒక భ్రమణం పూర్తి చేస్తే ఆ కారు చక్రం యొక్క సర్కంఫరెన్స్ ఎంతైతే ఉంటుందో అంత దూరం ముందుకెళ్ళినట్టు, దాని యొక్క వృత్త పరిధి ఎంతైతే ఉంటుందో అంత దూరం ముందుకెళ్ళినట్టు. అంటే చక్రం అనేది వృత్తాకారంలో ఉంటుంది, వృత్తం యొక్క వృత్త పరిధి 2πr. సో ఇంటూ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్, భ్రమణాల సంఖ్య. సో మీకు ఈ అప్లికేషన్ చెప్పున్నానండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 2πr ఇంటూ ఎన్. మనకు డిస్టెన్స్ ఇచ్చున్నాడమ్మా, దూరం ఇచ్చినాడు 8800 మీటర్స్లో ఇచ్చినాడు, కానీ వ్యాసము అనేది సెంటీమీటర్లో ఇచ్చినాడు. మనం మీటర్లని సెంటీమీటర్లో మార్చుకోవాలి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వ్యాసము అంటే 2r అండి. వ్యాసము అంటే ఏంటి? 2r. డయామీటర్ అంటే మనకి ఇచ్చింది డయామీటర్ అండి, మనకి ఇచ్చింది డయామీటర్ 2r. డయామీటర్ అంటే ఏంటి? 2r. సో 2r ప్లస్లో 35 సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనమ్మా. ఇంటూ పై అంటే 22/7, పై అంటే ఎంత? 22/7. ఇప్పుడు మనకి ఎన్ కావాలండి, ఎన్ ఒక్కటే అన్నోన్ వేరియబుల్ అండి. భ్రమణాల సంఖ్య, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఒకసారికి మీరు చూస్తే 7 1s are 7 5 times, 22 5s are 110, 110 8 times, 8 into 1000 8000 అంటే భ్రమణాల సంఖ్య 8000. భ్రమణాల సంఖ్య ఎంత అండి? 8000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఒకసారి కింద మీరు చూస్తే, సో ఎప్పుడైనా సరే ఒక వృత్తానికి, సో చూడమ్మా, ఒక సర్కిల్కి 2 సీక్వెన్స్ కింద మనం డ్రా చేసినట్లయితే, 2 సీక్వెన్స్ కింద మనం డ్రా చేసినట్లయితే, ఓకేనండి, 2 సీక్వెన్స్ కింద మనం డ్రా చేసినట్లయితే, సో దిస్ ఈజ్ పి, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి. సో మనకి రిలేషన్ ఏంటండి? పిఏ ఇంటూ పిబి ఈజ్ ఈక్వల్ టు, సో పిసి ఇంటూ పిడి. మనకు తెలుసు ఈ రిలేషను, ఓకేనమ్మా, ఈ రిలేషన్ మనకు తెలుసు. ఎప్పుడైనా ఒక వృత్తానికి 2 ఛేదన రేఖలు బాహ్యంగా ఖండించుకున్నప్పుడు, సో ఒక వృత్తానికి 2 ఛేదన రేఖలు బాహ్యంగా పి వద్ద ఖండించుకుంటే రిలేషన్ ఏంటంటే పిఏ ఇంటూ పిబి ఈజ్ ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి. సేమ్ రిలేషన్ కింద మీకు ఇక్కడ అప్లై చేసినట్లయితే, సో పిఏ అంటే ఎంత అండి? 4. సో పిబి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికండి, సో పిబి ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనమ్మా. ఇక్కడ పిబి 4, పిఏ అనేసరికి 9 వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్, సో ఇక్కడ 3 వస్తుందండి, ఇంకోటి 3 + x, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 3 + x. సో ఒకసారి మీరు చూస్తే 4 × 9 36, సో 3 × 3 9 + 3x, 9 అవతలకు వస్తే 27 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 9 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 9 అవుతుంది. అలా ఫీ క్లియర్ అండి. అదే, సో లేదా 3 1s are 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 4 3s are 12, 12 ఈజ్ ఈక్వల్ 3 + x, x ఈజ్ ఈక్వల్ 9. అలా కూడా చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? సో విచ్ ఈస్ యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 50 degrees ఇన్ ద మ్యాప్ గివెన్ బిలో. సో ACB అనేది 50 degrees ఇచ్చినాడండి, ACB అనేది. సో దిస్ యాంగిల్ ఈజ్ వాట్? 50 degrees, ఓకేనమ్మా. ఈ యాంగిల్ 50 degrees ఇచ్చినారు. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, x డిగ్రీస్ అనేది. ఒకసారి మీరు చూస్తే, సో ఇక్కడ మనకు ఇక్కడ చేసే కోణము ఏదైతే ఉందో అది వృత్త కేంద్రం దగ్గర చేసే కోణం, ఓకేనమ్మా. వృత్త కేంద్రం దగ్గర చేసేటువంటి కోణము ఇక్కడ చేసే కోణానికి రెట్టింపు ఉంటుందండి. అంటే ఇక్కడ 50 degrees ఉంటే ఇక్కడ 100 degrees ఉంటుందండి. The angle subtended at the center is always twice to the, so angle made on the remaining part of the circumference of the circle. ఓకేనండి. సో వృత్త పరిధిపై చేసేటువంటి కోణము అనేది, సో దీంట్లో సగం ఉంటుంది, లేదా కేంద్రం దగ్గర చేసేటువంటి కోణము అనేది వృత్త పరిధిపై చేసేటువంటి కోణానికి 2 రెట్లు ఉంటుంది. అంటే 50 ఉంటే ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 50 ఉంటుంది. ఇది 100 కాబట్టి, సో కంప్లీట్ యాంగిల్, సంపూర్ణ కోణం అనేది 360 degrees. అప్పుడు ఇది 100 ఉంది కాబట్టి ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుందండి? 360 - 100. 360 - 100 అంటే 260. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? 260. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది ఒక వృత్తం తీసుకుంటే, సో వృత్తం తీసుకుంటే వృత్త కేంద్రం దగ్గర చేసేటువంటి కోణం, ఈ కేంద్రం దగ్గర చేసేటువంటి కోణం అనేది, సో వృత్త పరిధిపై మరెక్కడ చేసేటువంటి కోణానికైనా రెట్టింపు ఉంటుంది. అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ 2x ఉంటుంది, ఓకేనండి. వృత్త పరిధిపై మరెక్కడైనా చేసేటువంటి కోణానికి, రెట్టింపు ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఉంటే ఇక్కడ 2x ఉంటుంది. అలా ఫీ క్లియర్ అండి. అదే సేమ్ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేసాం.
ఇక్కడ 50 degrees ఇచ్చున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా 100 degrees అయిపోతుంది. సో సంపూర్ణ కోణం అంటే కంప్లీట్ యాంగిల్ అని 360 degrees కాబట్టి ఒక పార్ట్ 100 ఉంది కాబట్టి రిమైనింగ్ పార్ట్ 260 అవుతుంది. ఆప్షన్ సి ఈస్ దట్ ఆన్సర్. 16 cylindrical cans with a radius of 1 unit are arranged in a square box, each can being fitted with a touch of another can and can also touching the edges of the box with 4 cans arranged in a row. So what is the area of the box? సో ఒక యూనిట్ వ్యాసార్థం గల 16 స్తూపాకార క్యాన్లను ఒక చతురస్రాకార పెట్టెలో అమర్చారు. సో ప్రతి క్యాను మరొక క్యాన్ తాకేలా అమర్చారు మరియు పెట్టె అంచులకు కూడా క్యాన్ తాకేలా ఒక వరుసలో 4 క్యాన్లు అమర్చడమైంది. అయినా ఆ పెట్టె వైశాల్యం ఎంత? సో ఇక్కడ ఆ పెట్టె అనేది మనకు చతురస్రాకారంలో ఉందండి. సో చతురస్రాకారంలో ఉంది అంటే స్తూపాలంటే మనకు ఇలా ఉంటాయి, చూడడానికి ఇలా ఉంటాయి. కానీ మనకు ఒక వ్యూ నుంచి చూసినప్పుడు, టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు అది మనకు ఈ వ్యూ అనేది మనకు ఒక వృత్తాకారంలో షేప్లో కనిపిస్తూ ఉంది, అంటే ఒక సర్కిల్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటివి మనం 4 క్యాన్స్ ఒక్కొక్క రోలో పెట్టున్నాము. ఓకేనండి, 4 క్యాన్స్ ఒక్కొక్క రోలో పెట్టున్నాము. ఒక క్యాన్ మన ఎగ్జామ్లో డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదండి, మీకు ఇప్పుడు కనిపించడం కోసం జస్ట్ డ్రా చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయండి. మనకి ఇక్కడ గీసేటప్పుడు ఈక్వల్గా రాకపోయినప్పటికీ కూడా అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనండి, అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఒక క్యాన్ యొక్క వ్యాసార్థం ఎంత? 1 యూనిట్. అప్పుడు వ్యాసార్థం 1 యూనిట్ అయినప్పుడు వ్యాసం ఎంత అవుతుందండి? 2 యూనిట్స్ అవుతుంది. రేడియస్ 1 అయినప్పుడు డయామీటర్ 2 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. అంటే చతురస్రం యొక్క ఒక భుజం పొడవు సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ ఈజ్ 8. సో 1 1 2 2 + 2 4 4 + 2 6 6 + 2 8. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వైర్ ఈజ్ 8 అయినప్పుడు ఏరియా ఆఫ్ ద స్క్వైర్ ఈజ్ వాట్? Side into side. 8 into 8 64. So your answer is what? Option B. Option B is the right answer. A rectangular iron plate is 100 centimeters long and 50 centimeters wide. It is folded to form a cylinder with 50 centimeters height. So how much does it cost to paint the curved surface area of the cylinder, which cost 50 rupees per square centimeter? ఒక దీర్ఘ చతురస్రాకారంలో గల ఒక ఇనుప పలక పొడవు 100 సెంటీమీటర్లు, వెడల్పు 50 సెంటీమీటర్లు. దీనిని 50 సెంటీమీటర్లు ఎత్తుగల స్తూపాకారంలో మలిచించో ఒక చదరపు సెంటీమీటర్ రంగు వేయడానికి 50 రూపాయలైనా ఆ స్తూపం ఉపరితలానికి రంగు వేయడానికి అగు ఖర్చు ఎంత? ఇక్కడ రెక్టాంగులర్ షేప్ ఐరన్ ప్లేట్ ఉందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెక్టాంగులర్ షేప్ ఉన్న దాన్ని మనం ఫోల్డ్ చేస్తే మనకు సిలిండర్ ఏర్పడుతుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క షేప్ని మనం ఫోల్డ్ చేస్తే మనకు స్తూపం ఏర్పడుతుంది. సో మనకు పొడవు వచ్చరికి 100, వెడల్పు వచ్చరికి 50. మనకు ఎత్తు అంటే ఆ స్తూపం యొక్క ఎత్తు 50 ఉండాలంట. స్తూపం ఎత్తు 50 ఉండాలంటే మనము దేన్ని ఫోల్డ్ చేయాలి? లెంత్ను ఫోల్డ్ చేయాలి. పొడవును మనం ఇలా మలుచుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు మనకు స్తూపం ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? స్తూపం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే ఇలా ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ఒక పేపర్, రెక్టాంగులర్ పేపర్ని తీసుకొని పొడవును మలుచుకుంటూ వెళ్తే మనకు స్తూపం ఏర్పడుతుంది. ఈ స్తూపం యొక్క ఎత్తు ఎంతమ్మా? 50 మీటర్స్. సో ఈ 100 మీటర్స్ ఏమవుతుందంటే ఆ స్తూపం యొక్క ఈ పైన చూసారా, టాప్ వ్యూ చూసారా, ఇది ఒక సర్కిల్ కదా. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత? 2πr. ఈ 2πr వాల్యూనే 100 అవుతుంది. ఇప్పుడు మనకు ఆ స్తూపానికి ఉపరితలానికి రంగు వేయడానికి సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి మనం పెయింట్ చేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ అంటే 2πrh. సో 2πrh ఓకే. ఉపరితల వైశాల్యం, స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం 2πrh. ఒక యూనిట్కి 50 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం 2πr అంటే ఎంత అండి? 100. హెచ్ అంటే ఎంతమ్మా? 50. సో 100 × 50 × 50. 100 × 50 5,000. 5,000 × 50 2,50,000. So your answer is what? 2,50,000. 2,50,000. So your answer is what? Option C. The radii of a bucket are 28 centimeters and 7 centimeters respectively. And what is the capacity of the bucket even if the height it is 45 centimeters? ఒక బకెట్ యొక్క వ్యాసార్థములు వరుసగా 28 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 48 సెంటీమీటర్లు అయినా ఆ బకెట్ యొక్క వ్యాసార్థం ఎంత? ఒకసారిగా మీరు చూసినట్లయితే ఇక్కడ సో బకెట్ అనేది మనకు ఒక కోన్ ఆకారంలో ఉన్నటువంటి ఒక కోన్ని మనం కొంత హైట్ని మనం కట్ చేస్తే మనకు ఏర్పడేదే మనకు బకెట్ షేప్లో కనిపిస్తుంది మనకు. ఓకేనమ్మా, బకెట్ షేప్లో కనిపిస్తుంది. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది స్మాల్ ఆర్ ఇచ్చున్నాడు. ఎంతమ్మా స్మాల్ ఆర్ ఎంత ఇచ్చున్నాడు? 7. ఇది క్యాపిటల్ ఆర్ కూడా ఇచ్చున్నారండి 28.
హైట్ ఆఫ్ ద బకెట్ కూడా ఇచ్చినారు. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 45. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బకెట్? బకెట్ యొక్క సామర్థ్యం అంటే ఘనపరిమాణం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద బకెట్? ఇట్స్ లుక్ లైక్ ఏ కోన్. ఇది శంకు ఆకారంలో ఉంది. 1/3 పై. జనరల్గా అయితే మనం కోనుకి ఘనపరిమాణం ఎలా చెప్పుకుంటాం? శంకు యొక్క ఘనపరిమాణం 1/3 పై r²h. ఇక్కడ r² అంటే క్యాపిటల్ R² ప్లస్ స్మాల్ r² ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R ఇంటూ హెచ్. సో మనం దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి అమ్మా, వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై అంటే ఎంత అండి 22/7. r² అంటే ఎంతమ్మా 784. క్యాపిటల్ R² అంటే స్మాల్ r² అంటే సో 7² అంటే 49. క్యాపిటల్ R ఇంటూ స్మాల్ r 728 ఇంటూ 728 టైమ్స్ 196. హైట్ ఇట్ ఈస్ వాట్ 45. సో అంతే కదా. 720 టైమ్స్ 147 8 just 56 ప్లస్ 140 196. చూడమ్మా, ఈ ఫోన్ ఇక్కడ యాడ్ చేస్తే 200 అవుతుంది. 200 ప్లస్ 780 980 ప్లస్ 49. సో 980 ప్లస్ 49 1029. సో 1029 ఇంటూ 45. 1029 ఇంటూ 45. సో 3 7s are 21. సో 21 4 times 84. Remainder is 189. So 21 8s are 21 9s are 189. So 22 into 45. So 990. 20 45 times 900. 245 times 90. 90 plus 900 990. 990 into 49. So this is approximately 1000. 49 into 1000 49,000. How much less for 1000? 10 less. 49 into 10 490. Subtract 490 from 4,900. So 48,510. 48,510. So your answer is what? Option A. A cylinder of 6 centimeters radius and 10 centimeters height. A cone is removed from the cylinder with the same height and same radius. This is very very important. Same height and same radius. Then find the volume of the remaining part of the cylinder. సో 6 సెంటీమీటర్ల వ్యాసార్థం 10 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపం నుండి అంతే వ్యాసార్థం మరియు అంతే ఎత్తుగల ఒక శంకును ఒక స్తూపం నుండి తీసివేసిన మిగిలిన స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత? ఒకసారిగా మీరు గమనిస్తే సో స్తూపంలో ఒక కోణం అనేది 1/3 ఉంటుందండి ఎగ్జాక్ట్గా. సో స్తూపం యొక్క ఘనపరిమాణం పై r²h అయితే శంకు యొక్క ఘనపరిమాణం 1/3 పై r²h. సిలిండర్ యొక్క వాల్యూమ్ సో పై r²h అయితే కోన్ యొక్క వాల్యూమ్ 1/3 పై r²h. సేమ్ హైటు సేమ్ రేడియస్ ఉన్నటువంటి ఒక కోణం మనం బయటికి తీస్తున్నాం. అంటే పై r²hలో నుంచి స్తూపం యొక్క ఘనపరిమాణంలో నుంచి శంకు యొక్క ఘనపరిమాణం మనం తీసేసినట్లయితే అడిగింది మిగిలిన స్తూపం యొక్క ఘనపరిమాణం. అంటే మిగిలిన స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే 2/3 పై r²h. ఆప్షన్స్ మనకు పైలలో ఉన్నాయి. రేడియస్ ఎంతమ్మా 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ ఎంత అంటే 10. హెచ్ ఎంతమ్మా 10. సో 3 1s are 3 2s are 3 1s are 3 2s are 2 2s are 4 4 6 are 24 into 10 240. So 240 pi. So your answer is what? 240 pi. Option A is the right answer. Option A is the right answer. This is all about SI Grant Test second part explanation. Thank you all of you.